కోడలు యమున రాకతో శారదమ్మ ఇల్లు సందడిగా మారుతుంది. యమున కూడా తన అత్తతో చాలా సరదాగా ఉంటుంది. తల్లితో యమున అలా ఉండటం చూసి సంతోషిస్తుంటాడు రమేష్. ఒకరోజు రమేష్, యమునా, నాకీరోజు చాలా సంతోషంగా ఉంది. నువ్వింటికొచ్చాక అమ్మతో ఎలా ఉంటావోనని చాలా భయపడ్డాను. అరే ఏంటండి మీరు, నేనేమైనా భూతాన్నా అలా భయపడడానికి? అది కాదే, కొత్త కోడళ్ళెప్పుడు అత్తలతో ఆనందంగా ఉండలేరు కదా. నేను చాలా మందిని చూశాను. అత్త కోడళ్ళకెప్పుడు గొడవలే అవుతుంటాయి. కానీ నీ విషయంలో ఆ భయం లేదనిపించింది. నువ్వమ్మతో చాలా సరదాగా ఉంటున్నావు. ఎప్పటికీ నువ్విలాగే ఉండాలి. అత్తయ్య నన్ను కోడలిగా అస్సలు చూడటం లేదండి. సొంత కూతురులా చూసుకుంటుంది. నాకింతకు మించి ఇంకేం కావాలి చెప్పండి? అలా కబుర్లు చెప్పుకుంటూ యమున రమేష్ నిద్రలోకి జారుకున్నారు. మరుసటి రోజు ఉదయాన్నే యమున నిద్రలేచి కల్లాపి చల్లి ముగ్గులేసింది. తర్వాత పూజ చేస్తుంది. కోడలి పద్ధతులు చూసి శారదమ్మకు చాలా ముచ్చటేస్తుంది. అమ్మాయి యమునా, ఈ కాలం పిల్లలివన్నీ చేయటం లేదు. కానీ నువ్వు ఈ పద్ధతులు పాటిస్తున్నావంటే నాకు చాలా ఆనందం కలుగుతుంది. ఏ ఇంట్లో అయితే ఇల్లాలు ఉదయాన్నే నిద్రలేచి స్నానాలు పూర్తి చేసుకొని పూజ చేస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ అలాగే ఉంటుందమ్మా. వాళ్ళకి ఏ ఇబ్బంది రాదు. ఇవన్నీ నాకు రోజు మా అమ్మ చెప్పేదత్తయ్యా. నన్ను పద్ధతిగా పెంచుతూ చాలా విషయాలు చెప్పేది. అందుకే నాకు రోజు ఇలా చేయటం అలవాటైపోయింది. అన్నట్టు నీకొక విషయం చెప్పాలి. కార్తీక మాసం మొదలవుతుంది కదా, మనం నిష్టగా పూజలు చెయ్యాలి. అన్ని మాసాల్లోకెల్లా అత్యంత పవిత్రమైన మాసం కార్తీక మాసమేనని చాలా మందికి తెలీదు. తెలుగు సంవత్సరంలో వచ్చే 8వ మాసమే కార్తీక మాసం. చంద్రుడు కృతికా నక్షత్రంలో ఉండటం వల్ల ఈ మాసానికి కార్తీక మాసమని పేరొచ్చింది. ఆ పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన మాసం కూడా ఇదేనమ్మా. అయితే అత్తయ్య, వ్రతం ఏదైనా చేద్దామా? కార్తీక మాసంలో ప్రతిరోజు ఎంతో ముఖ్యమైనదేనమ్మా. అత్యంత మహిమాన్వితమైన మాసం కార్తీక మాసమే. పూజలు, వ్రతాలు, ఉపవాసాలు, వనభోజనాలతో ఈ మాసం మొత్తం భక్తి పారవస్యంతో మునిగిపోతుంది. నెల రోజులు శివారాధన చేస్తూ కార్తీక సోమవారాలు ఉపవాసాలుంటే ఆ భోళా శంకరుడి అనుగ్రహం లభిస్తుంది. ఇది ఎంతో భక్తిగా చెయ్యాలి. శారదమ్మ యమున అలా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి రమేష్ వస్తాడు. అమ్మా, ఈరోజు మాంసం తినాలనుంది. వెళ్ళి తీసుకొస్తాను. నేనొచ్చేసరికి మంచి మసాలాలు రెడీ చెయ్యండి. అరే నాన్న, రేపటి నుండి కార్తీక మాసం మొదలవుతుంది కదా, మాంసం అస్సలు తినకూడదు బాబు. చాలా తప్పు. ఆ పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన మాసమిది. అలాగే అయ్యప్ప భక్తులు కూడా దీక్షలు మొదలెట్టేది ఈ మాసంలోనే. అందుకే ఒక నెల రోజుల పాటు మాంసానికి దూరంగా ఉండండి. భక్తితో ఉపవాసాలుండండి. అలాగే అమ్మా. ఇంతకీ మీరేమైనా పూజలు చేస్తున్నారా? అవునండి, అత్తయ్య ఆ విషయం చెప్తున్నారిప్పుడే. మీరు కూడా వినండి. ఏంటమ్మా, కార్తీక మాసంలో ఏ పూజ చేద్దాం, ఎలా చేద్దాం? రేయ్, ఇప్పుడే నిద్రలేచొచ్చావు, వెళ్ళి స్నానం చేసిరా. అన్నట్టు నీకొక ముఖ్యమైన విషయం. కార్తీక మాసంలో పూజలు చేసేవారు రోజు ఉదయాన్నే 4 గంటలకి నిద్రలేవాలి. ఆ పద్ధతి అలవాటు చేసుకో. ఏమ్మా యమునా, వాడికి నువ్వే అలవాటు చేయించు, సరేనా? సరే అత్తయ్యా. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది. ఆ రోజు పవిత్ర నదీ స్నానం చేసి ప్రత్యేక పూజలు చేస్తారు. పున్నమి వెలుగుల్లో కార్తీక దీపాలు వెలిగించి పండగ చేసుకుంటారు. పారే నీటిలో లేదా చెరువులో అయినా కార్తీక దీపాలు విడిచిపెడతారు. అలా చేయటం వల్ల పుణ్యం వస్తుందని, స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని, ఆ శివుడి ఆశీస్సులుంటాయని పండితులు చెప్తుంటారు. అయితే దీపాలు కొని తీసుకురానా? నీకెప్పుడూ మీ నాన్నలాగే తొందర ఎక్కువ. సాయంత్రం నేనొక లిస్టు రాసిస్తాను, వెళ్ళి మనకి కావలసినవన్నీ తీసుకురా, సరేనా? అమ్మా యమునా, నువ్వు కూడా వాడితో వెళ్ళు. లేదంటే వాడు మనకి అనవసరమైనవన్నీ కొని తెచ్చినా తెస్తాడు. సరే అత్తయ్య, వెళ్తాను. అన్నట్టు మీకో విషయం కూడా చెప్పాలి. కార్తీక మాసంలో చేసే దీపారాధనకు చాలా మహిముంటుంది. సాయంత్రం అయితే చాలు, భక్తులంతా గుడికి వెళ్లి దీపాలు పెట్టి భజనలు చేస్తారు. అలా చెయ్యటం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని నమ్మకం. కొంతమందైతే కార్తీక సోమవారం రోజు 365 ఒత్తులతో దీపం వెలిగించి శివుడికి పూజలు చేస్తుంటారు. అలాగే కార్తీక మాసంలో తప్పనిసరిగా ఉసిరి చెట్టుకు పూజలు చెయ్యాలి. ఉసిరి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. అందుకే
ఉసిరి చెట్ల కింద చాలా మంది భోజనం కూడా చేస్తారు. అమ్మా, ఉసిరికాయలంటే యమునకి చాలా ఇష్టం. ఈసారి మనం ఉసిరి పచ్చడి చేసుకుందాం. ఏమంటావ్ యమున? నీకోకే కదా? వీడికెప్పుడు తిండిగోలే. ఇలా అయితే ఎలారా? చూసావా యమున, వీడికి ఏదిష్టమో ఇప్పుడు అర్థమైంది కదా. ఖచ్చితంగా వీడు సోమవారాలు ఉపవాసం ఉండేలా చూడు, సరేనా? ఏంటమ్మా నువ్వు? కార్తీక మాసంలో ఆడవాళ్లు మాత్రమే కదా పూజలు చేస్తారు. మగవాళ్లు చేయాల్సిన పని లేదు కదా. నన్ను కూడా ఎందుకని ఉపవాసం ఉండమంటున్నావు? రేయ్ బాబూ, పూర్వకాలంలో ఏ పనైనా ముందు మగవాళ్లే ప్రారంభించేవాళ్లు. ఉదయాన్నే నిద్రలేచి దీపం పెట్టేది మగవాళ్లే. ఆ తరువాత రాను రాను ఆ బాధ్యత ఆడది తీసుకుంది. ఇంటికి దీపం ఇల్లాలయింది. కార్తీక మాసంలో మగవాళ్లు పూజ చేస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి. లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. డబ్బులకు కొదవుండదు. అలాగే ప్రాణభయాలు తొలగుతాయి. ఇంకా చెప్పాలంటే వాళ్ళకి అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. నువ్వు తప్పకుండా కార్తీక మాసం పూజలు చెయ్యాలి. ఇప్పటి వరకు నీతో ఆ పూజలు చేయించలేదు. ఇప్పుడు కోడలొచ్చింది కదా, నువ్వు పూజలు చేస్తే నీకు మంచి జరుగుతుంది. నేను మా ఊళ్ళో ఉన్నప్పుడు మా పక్కింటి అక్కని గమనించానత్తయ్యా. కార్తీక మాసంలో అక్క పూజలు చేశాక గర్భవతయింది. పెళ్ళై చాలా ఏళ్లైనా వాళ్ళకి పిల్లలు పుట్టలేదంట. కానీ కార్తీక మాసంలో నిష్ఠగా పూజలు చేశాక ఆవిడ గర్భవతయింది. అదే దైవ నిర్ణయమమ్మా. సంతాన సమస్యలతో బాధపడుతున్నవారు కార్తీక మాసంలో పూజలు చేస్తే ఆ శివుడే వాళ్ల బాధలు తీరుస్తాడంట. అలాగే సంతాన భాగ్యం కూడా కలిగిస్తాడంట. మీరిద్దరూ కార్తీక పూజలు చెయ్యండి. వచ్చే ఏడాదికంతా నా చేతిలో ఓ బిడ్డను పెట్టండి, సరేనా? శారదమ్మ అలా అనగానే యమున సిగ్గుతో తలదించుకుంది. రమేష్ ముసిముసి నవ్వులు నవ్వుతాడు. ఒకరేంటే అమ్మా, 2 చేతుల్లో 2 పిల్లల్ని పెడతాన్లే. ఏంటి యమున, అమ్మ అడిగింది ఇచ్చేద్దామా? రమేష్ అలా అనగానే యమున నవ్వుతూ తన గదిలోకి వెళ్ళిపోయింది. ఇక ఆ రోజు సాయంత్రం అత్తాకోడళ్ళిద్దరూ కూర్చొని ఓ లిస్టు రాశారు. కార్తీక మాసం పూజకి కావలసిన వస్తువులన్నింటినీ లిస్టు రాసుకొని రమేష్ యమున ఇద్దరూ బజారుకు బయలుదేరారు. తమకి కావలసిన దీపాలు, ఆ దీపాలు పెట్టడానికి కావలసిన నూనె, పూజ సామగ్రి అంతా కొని ఇంటికి తీసుకొస్తారు. మొదటి కార్తీక సోమవారం రానే వస్తుంది. ఉదయాన్నే నిద్రలేచిన యమున, రమేష్ స్నానాలు ముగించుకొని గుడికెళ్తారు. ఆ పరమేశ్వరుణ్ణి దర్శించుకుంటారు. అమ్మా, చూడముచ్చటగా ఉన్నారు. చూస్తుంటే ఈ మధ్య పెళ్లి జరిగినట్టు తెలుస్తుంది. ఆ పరమేశ్వరుడిని బాగా కోరుకోండి, అంతా మీకు మంచే జరుగుతుంది. ఇక మీకు వీలైతే నదీ స్నానం ఖచ్చితంగా చెయ్యండమ్మా. మేమింటి దగ్గరే స్నానం చేసొచ్చామండి. మళ్ళీ నదీ స్నానం ఎందుకు? అసలే చలికి వణికిపోతున్నాం. మీరూరుకోండి. అవును పూజారి గారు, ఇలా నదీ స్నానం చెయ్యాలని అందరూ చెప్తున్నారు. అలా చేయటం వల్ల లాభమేంటి? కార్తీక మాసంలో నదుల్లో స్నానాలు చేస్తే చాలా మంచిదమ్మా. అలా అవకాశం లేనివారు కాలువలు, ఇంటి వద్ద ఉదయాన్నే స్నానాలు చేసి దేవాలయాలు సందర్శిస్తే బావుంటుంది. కనీసం కార్తీక మాసం నెల రోజుల్లో ఒక్కసారైనా నదీ స్నానం చెయ్యండి. గంగా స్నానం ఉదయాన్నే చేయటం వల్ల అప్పటి వరకు ఉన్న దోషాలు పోతాయి. శివుడి అనుగ్రహం లభిస్తుంది. చాలా మందికి దోషాలుండటం వల్ల ఏ పని చేసినా జరగదు. ఆర్థిక బాధలు వేధిస్తుంటాయి. ఇలా కార్తీక మాసంలో నదీ స్నానం చెయ్యటం వల్ల వారికి ఆ దోషాలన్నీ పోయి మంచే జరుగుతుంది తల్లి. మేం కూడా నదీ స్నానం చేస్తాం. అలా రమేష్, యమునలు పూజారి చెప్పినట్టుగా అక్కడే ఉన్న కాలువలో స్నానం చేసి శివుడికి మొక్కుకుంటారు. ఇక ఆ రోజు రాత్రి దేవాలయం వద్ద యమున 365 ఒత్తులతో దీపం వెలిగిస్తుంది. అలా రోజు ఉదయాన్నే నిద్రలేవటం, ఉపవాసం ఉండటం, దేవుడికి పూజలు చేయటం లాంటివి నిష్ఠతో చేస్తుంటారు యమున, రమేష్. వాళ్లని చూసి శారదమ్మ చాలా సంతోషిస్తుంది. ఇక కార్తీక పౌర్ణమి రానే వస్తుంది. అమ్మా యమునా, రేపే కార్తీక పౌర్ణమి. దీపాలు వెలిగించి నీళ్లలో వదలాలి. ఏర్పాట్లన్నీ చేసుకున్నావు కదా? అన్నీ సిద్ధంగానే ఉన్నాయమ్మా. నేనన్నీ తెచ్చిపెట్టేశాన్లే. ఆహా, నీలో ఎంత మార్పొచ్చిందిరా! అమ్మ మాట విని చెడిపోయినవాడు ఎవడూ లేడు కదమ్మా. తల్లికి మించిన దైవం లేదు. అందుకే నువ్వు నాకు ఎంత చెప్తే అంత. ఏది చెప్తే అది చేస్తాను. మా నాయనే అంటూ శారదమ్మ తన కొడుకుని హత్తుకుంది. వాళ్లని చూసి యమున సంతోషించింది. ఇక ఆ తరువాత కార్తీక పౌర్ణమి రోజు రమేష్, యమునలు తమ ఇంటిని దీపాలతో ముస్తాబు చేస్తారు. దేవాలయానికి వెళ్లి పరమేశ్వరుడిని దర్శించుకుంటారు. పూజారి ఆశీర్వాదం తీసుకుంటారు.
పదమ్మా యమున, దీపాలు వెలిగించటం పూర్తయింది. ఇక ఆ కాలువ నీళ్లలో దీపాలు వదులు. అలాగే అత్తయ్యా. దీపాలు వదిలిన తరువాత ఆ నీటిని తీసుకొని నీ తల మీద జల్లుకో అమ్మా. రమేష్, నువ్వు కూడా. అలాగే అమ్మా. అలా శారదమ్మ చెప్పగానే యమున రమేష్ ఇద్దరూ నీళ్లలోకి వెళ్లి దీపాలు వదులుతారు. తరువాత ఆ నీళ్లను చల్లుకుని శారదమ్మ దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకుంటారు. అలా 1 నెల రోజుల పాటు కార్తీక మాసంలో నిష్ఠగా పూజలు చేసి అనుకున్నది పూర్తి చేస్తారు యమున రమేష్. అత్తయ్య, మొత్తానికి కార్తీక మాసంలో అనుకున్నట్టుగానే పూజలు చేశాను. చాలా మంచి విషయం తల్లి. ఇలా సంవత్సరంలో ఒకసారి వచ్చే కార్తీక మాసం చాలా గొప్పది. మొత్తానికి మీతో ఈ కార్తీక పూజను చేయించాను. నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మా, ఈ రోజు నుండి ఉపవాసాలేం లేవు కదా? అలా రమేష్ అనగానే అత్త కోడళ్ళు శారదమ్మ యమునలిద్దరూ పగలబడి నవ్వుతారు. ఇక ఆ తరువాత కుటుంబం ఎంతో సంతోషంగా బ్రతుకుతుంది. సుబ్రహ్మణ్యపురం అనే గ్రామంలో నివసించే రామయ్య ఆ ఊరికి పెద్ద జమీందారు. ఒకప్పుడు రామయ్య తాత ముత్తాతల కాలంలో రామయ్య కుటుంబం ఎంతో మందికి సాయం చేస్తూ రోజూ అందరికీ గుడిలో నిత్యాన్నదానం చేస్తూ ఉండేవారు. అలాంటి మంచి పనుల వల్ల వాళ్ల పేరు ఆ చుట్టుపక్కల గ్రామాలలో ఎంతో గొప్పగా చెప్పుకునేవారు. కాని తరువాత రామయ్య సుశీల అనే ఆవిడని పెళ్లి చేసుకున్నాడు. సుశీల చాలా పిసినారి. ఎప్పటిలాగే ఒకసారి రామయ్య ఇంటికి భీమా అనే వ్యక్తి వచ్చాడు. అతన్ని చూసిన రామయ్య, ఏంటి భీమా, చాలా రోజుల తరువాత ఇటుగా వచ్చినట్టున్నావు? ఇంటి దగ్గర నీ భార్య పిల్లలందరూ బాగున్నారా? అంటూ భీమాని కుశల ప్రశ్నలు అడిగాడు. అప్పుడు భీమా, ఇంటి దగ్గర అందరూ బాగున్నారయ్యా అంటూ చెప్పగా రామయ్య భీమా ముఖం చూసి, ఏంటి భీమా, నీ ముఖంలో సంతోషమే కనిపించట్లేదు, ఏం జరిగింది? అంటూ అడిగాడు. అప్పుడు భీమా బాధపడుతూ, అయ్యా, నా బిడ్డకి ఆరోగ్యం బాగోలేక పట్నంలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్తే అక్కడ డాక్టర్లు ఆమెను పరీక్షించి వెంటనే తనకు ఆపరేషన్ చెయ్యాలంటూ చెప్పారయ్యా. కానీ ఆపరేషన్కి చాలా డబ్బు ఖర్చవుతుందంట. అంత డబ్బు నా దగ్గర లేదయ్యా. మీరే ఎలాగైనా నా బిడ్డని కాపాడాలి అంటూ భీమా రామయ్య కాళ్ల మీద పడ్డాడు. అప్పుడు రామయ్య, భీమా, ఏంటిది, లేలే అంటూ భీమాని లేపి, భీమా, నువ్వు నన్ను ఇంతలా అడగలా చెప్పు. అయినా నీ బిడ్డ ఆపదలో ఉందంటే నా బిడ్డ ఆపదలో ఉన్నట్టే. ఇదిగో ఇప్పుడే తీసుకొస్తాను అని చెప్పి రామయ్య ఇంట్లోకి వెళ్లి తన గదిలో ఉన్న డబ్బుని తీసుకుంటూ ఉండగా అది చూసిన రామయ్య భార్య సుశీల, ఏంటండి, ఏం చేస్తున్నారు? అప్పుడు రామయ్య తడబడుతూ, అది అది అంటే మన భీమా ఉన్నాడు కదా, అతని బిడ్డ ఆసుపత్రిలో ఉందంట. తనకేదో ఆపరేషన్ చెయ్యాలంటే డబ్బు సాయం కావాలని అడిగాడు అంటూ చెప్పాడు. అప్పుడు సుశీల చాలా కోపంగా, ఆహా, వాడికి సాయం కావాలంటే మీరు దానం చేయడానికి తయారయ్యారా? అది కాదు సుశీల, పాపం ఆ భీమా. ఏంటి పాపం పుణ్యం? మీరు ఇలా అడిగిన వాళ్ళకి అడిగినట్టుగా డబ్బిచ్చుకుంటూ పోతుంటే మనమేదో రోజు రోడ్డు మీద పడి మీరు దానం చేసిన వాళ్ళింటికే పోయి మనం బిచ్చమెత్తుకునే రోజులొస్తాయి. అబ్బా సుశీల, ఏంటి ఆ మాటలు? పాపం ఆ భీమా వింటే బాధపడతాడు. నా బాధ కంటే మీకు బయటి వాళ్ల బాధే అవసరం కదా. మీరింకా ఎవరికీ కూడా ₹1 ఇవ్వకూడదు అంటూ సుశీల పెద్ద పెద్ద కేకలు పెడుతుంటే ఆ మాటలు విని భీమా బాధగా అక్కడి నుండి వెళ్లిపోయాడు. రామయ్య బయటకొచ్చి చూడగా భీమా అక్కడ లేకపోవడం చూసి రామయ్య చాలా బాధపడ్డాడు. తర్వాత ఇంకో రోజు గుడి పూజారి అయిన సీతయ్య గారు రామయ్య ఇంటికొచ్చి, అయ్యా రామయ్య గారు, నమస్కారం. నమస్కారం పూజారి గారు, రండి రండి, కూర్చోండి అంటూ పూజారిని ఇంట్లోకి ఆహ్వానించి కుర్చీలో కూర్చోబెట్టాడు. చెప్పండి పంతులు గారు, ఎన్నడూ మీరిటువైపు కూడా రానిరారు, ఈరోజేంటి కొత్తగా వచ్చారు? అప్పుడు పూజారి సీతయ్య కొద్దిగా ఇబ్బంది పడుతూ, ఏవీ లేదండి రామయ్య గారు, మీకో విషయం చెప్పాలి. అయ్యో చెప్పండి సీతయ్య గారు. అది మీ తాతల కాలం నుండి ప్రతిరోజు మీ తరపున గుడిలో అన్నదానం చేయిస్తూ ఉంటారు. కానీ గత కొన్ని రోజులుగా మీ వద్ద నుండి ఎటువంటి సరుకులు గాని అన్నదానం చెయ్యడానికి భోజనాలు గాని రావటం లేదు. ఎందుకని తెలుసుకుంటే మీ భార్య సుశీల గారు గుడికి మీ ఇంటి దగ్గర నుండి ఏమీ రాకూడదు, రావు అని చెప్పిందంట అంటూ సీతయ్య జరిగిన విషయం చెప్పాడు. అప్పుడు రామయ్య బాధపడుతూ,
నన్ను క్షమించండి పూజారి గారు, నేను నా భార్యతో మాట్లాడి చెప్తాను. అని చెప్పి పూజారి సీతయ్యని పంపించేసి వెళ్లి తన భార్య సుశీలను అడిగాడు. అప్పుడు సుశీల, ఏంటండి మీరు అన్నదానం చేసేది? ఈ ఊళ్ళో ఎవరికీ కాళ్ళు చేతులు లేవా కష్టపడి పనిచేసి పొట్ట నింపుకోవడానికి? ఇలా చేసే మీ తాతల కాలం నుండి ఆస్తులన్నీ తరుగుతూ వచ్చాయి. ఇక నుండి అన్నదానం లేదు, ఏం లేదు అని తెగేసి చెప్పింది. దాంతో భార్యనేమీ అనలేక రామయ్య బాధపడుతున్నాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచాక ఆ దంపతుల కుమారుడైన గోపి పెళ్లి వయసుకొచ్చాడు. ఏవండి, గోపికి మంచి మంచి సంబంధాలొస్తున్నాయి. మీ తరపున కూడా ఎవరైనా గొప్పింటమ్మాయి ఉంటే చూడండి అంది సుశీల. అప్పుడు రామయ్య, సుశీల, మనకే ఇంత డబ్బు హోదా ఉంది, ఇంకా మనకి గొప్పింటమ్మాయి కోడలిగా ఎందుకు చెప్పు? ఎవరైనా మంచి అమ్మాయిని ఆస్తిపాస్తులతో సంబంధం లేకుండా మంచి గుణవంతురాలైన కోడల్ని మన ఇంటికి తెచ్చుకుందాం. అప్పుడు సుశీల కోపంగా, ఏంటండి మంచి గుణవతి అయిన అమ్మాయా? గుణంతో ఏ భూమైనా కొనొచ్చా లేక ఆకలి తీర్చొచ్చా? మీకసలు ఇలాంటి పనులు అప్పగిస్తే ఇంకా అంతే సంగతి. మీరేం సంబంధాలు చూడనవసరం లేదు, అన్నీ నేనే చూసుకుంటాను అని చెప్పి అప్పటి నుండి సుశీలే గోపికి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంది. గోపి ఎంత మంచి మంచి గొప్పింటి సంబంధాలు చూసినా కూడా ఎవరినీ మెచ్చలేదు. ఒకరోజు గోపి ఒక మధ్యతరగతి అమ్మాయి అయిన వాణిని గుడిలో పెళ్లి చేసుకొచ్చి తన అమ్మ నాన్న ముందు నిల్చున్నాడు. అది చూసిన సుశీల కోపంగా, అమ్మో అమ్మో, ఎంత పని చేశావురా! ముక్కు మొహం తెలియని దాన్ని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తావా అంటుండగా రామయ్య మాత్రం మనసులో సంతోషిస్తూ, గోపి, అమ్మ మాటలేం పట్టించుకోకుండా ఆ అమ్మాయిని తీసుకుని నీ గదిలోకెళ్ళు అంటూ చెప్పాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. సుశీలకి వాణి అంటే రోజురోజుకి కోపం ఎక్కువవుతుంది. అమ్మగారు, ఈరోజు వంటేం చేయమంటారండి అంటూ పనిమనిషి సుశీలని అడగ్గా అప్పుడు సుశీల, ఈ రోజు నుండి నువ్వు పనిలోకి ఏం రావద్దులే. అదేంటమ్మా, ఏమైంది? నేనేదైనా తప్పు చేశానా? అలాంటిదేం లేదులే, ఎలాగూ మా ఇంట్లోనే ఒక పని మనిషి ఉంది కదా, ఇంట్లో ఒక పని మనిషి ఉండగా ఇంక నువ్వెందుకు అని చెప్పి సుశీల పనిమనిషిని మాన్పించింది. ఆ మాటలన్నీ అక్కడే ఉన్న రామయ్య ఇంకా వాణి విన్నారు. ఏంటి సుశీల, ఇంట్లో కోడలి గురించి ఇలాగేనా మాట్లాడేది? ఎవరు కోడలు, ఎవరికి కోడలు? డబ్బు కోసం నా కొడుకుని వలలో వేసుకుని పెళ్లి చేసుకుంది. ఇది నా కోడలేంటి? ఇక ఈ రోజు నుండి ఇంట్లో పనులన్నీ తనే చెయ్యాలి, చెప్పండి దానికి అంటూ వాణి ముఖం కూడా చూడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. అప్పుడు రామయ్య వాణి దగ్గరికి వెళ్ళి, అమ్మా వాణి, నువ్వు తన మాటలేం పట్టించుకోకు, తనెప్పుడూ అంతే అంటూ రామయ్య తను సుశీలని పెళ్లి చేసుకున్నప్పటి నుండి సుశీల వల్ల తన తాత ముత్తాతల కాలం నుండి చేసే మంచి పనులన్నీ ఎలా ఆగిపోయాయో చెప్పాడు. అవన్నీ విన్న వాణి, మావయ్య గారు, నాకు మీ గురించి మీ తాత ముత్తాతల కాలంలో ఎంత గొప్పగా సాయం చేశారో అన్నీ తెలుసు. చాలా సంతోషమమ్మా, కానీ ఇప్పుడు ఇంత సంపదున్నా కూడా కనీసం ఒక్కరి కడుపు కూడా నింపలేకపోతున్నాను అని బాధగా చెప్పాడు రామయ్య. అప్పుడు వాణి, మీరేం బాధపడకండి మావయ్య, ఇక నుండి ఎప్పటిలాగే మీరు అనుకున్నవన్నీ చేసేలా నేను చేస్తాను. ముందు మీరు గుడి దగ్గరికెళ్ళి పూజారిని కలిసి ఎప్పటిలాగే రోజు మన ఇంటి దగ్గర నుండి అన్నదానం చేయడానికి భోజనాలొస్తాయని చెప్పండి అంటూ చెప్పింది. కోడలి మీద నమ్మకంతో రామయ్య చాలా సంతోషంగా వెళ్లి పూజారికి చెప్పాడు. మరుసటి రోజు తెల్లవారుజామునే ఇంకా ఎవరూ నిద్రలేవని సమయాన వాణి మేల్కొని తన మావయ్య సాయంతో వంటలు చేసింది. మావయ్య గారు, అత్తయ్య లేవకముందే మీరీ భోజనాలు గుడికి తరలించండి అంటూ చెప్పింది. అప్పుడు రామయ్య ఆ భోజనాలు సుశీలకి తెలియకుండా గుడికి తరలించాడు. అలా ఆ రోజు నుండి రోజూ వాణి తెల్లవారుజామునే లేచి వంటలు చేసి వంటల్ని గుడికి పంపించేది. అంతేకాకుండా సాయం కోరి వచ్చిన వాళ్లకి సాయం చేసి పంపించేది. ఇలా కొన్ని రోజులు జరుగుతూ ఉండగా ఎప్పటిలాగానే ఒకరోజు వాణి ఇంకా రామయ్య తెల్లవారుజామునే వంటలు చేస్తూ ఉండగా అప్పుడు సుశీలకి మెలకు వచ్చి బయటకొచ్చి చూసింది. ఏంటండి, ఏంటిదంతా? ఈ వంటలేంటి అని గట్టిగా అడగ్గా అప్పుడు రామయ్య వాళ్ళు చేస్తున్న విషయమంతా చెప్పాడు. అప్పుడు సుశీల కోపంగా, ఇదంతా ఈ వాణి వల్లే కదూ? అసలు కూటికి గతిలేని ఇది మన ఇంట్లో ఉన్న సంపదని బయటి వాళ్లకి పంచి పెడుతుందా? ముందు దీన్ని ఇంటి నుండి బయటికి గెంటేస్తే సరి అని సుశీల వాణిని తిడుతుంటే ఆ మాటలు విన్న గోపి అక్కడికొచ్చి, ఎవరమ్మా కూటికి గతిలేని వాళ్ళు?
అసలు ఆ వాణి ఎవరో తెలుసా? మనకంటే 10 రెట్లు ఎక్కువ డబ్బు గల జమీందారు కూతురు. తన ఇంట్లో నాకిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకోకపోతే అందరినీ విడిచి నా కోసం ఇక్కడికొచ్చి నువ్వు చెప్పిన ప్రతి పని చేస్తుంది. అంటూ వాణి గురించి చెప్పాడు. అప్పుడు రామయ్య, అవును సుశీల, నాకీ విషయం ముందే తెలుసు. అసలు నిన్ను పెళ్లి చేసుకునే అప్పుడు నీ ఆస్తింత. మా అమ్మ నాన్న ఒక మంచి అమ్మాయిని ఇంటికి కోడలిగా తెచ్చుకోవాలని నిన్ను నాకిచ్చి చేశారు. కానీ ఇంత డబ్బు చూశాక నువ్వు నీ ఒకప్పటి స్థితిని మర్చిపోయావు. కానీ నీ కోడలు చూశావా, ఎంతో ఆస్తి వదిలేసొచ్చింది. అని చెప్పగా అప్పుడు సుశీలకి తను ఎంత పెద్ద తప్పు చేసిందో అర్థమైంది. నన్ను మీరందరూ క్షమించండి. నా పిసినారితనంతో నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. అని చెప్పి అప్పటి నుండి సుశీల కూడా అందరికీ సాయం చేస్తూ ఉంది.